మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్, మెంటల్ హెల్త్ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తేరా మ్యామ్, ప్రజెంట్ జనరేషన్లో చాలామంది రిలేషన్షిప్లో ఉన్నారు. సో ముఖ్యంగా ఒకరు నో అన్నప్పుడు వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు. అదర్ అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. పదే పదే వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళ వెనుకే పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఒక మనిషి ఇష్టం లేదన్నప్పుడు మనం వదిలేయడం కరెక్ట్ అంటారా? లేకపోతే మనం వద్దనుకున్న మనిషి కోసం మనం ఇంకా అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ పోగొట్టుకొని మరీ వెళ్ళడం కరెక్ట్ అంటారా? అసలు ఏంటంటారు మేడం? యాక్చువల్లీ రిలేషన్ అంటే లైక్ అమ్మాయి అబ్బాయి పెళ్ళి కాకముందు ఉండే రిలేషన్ అదొక రిలేషను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను అదొక రిలేషను, ఒక పేరెంట్స్కి మధ్య ఉండేది కూడా అది రిలేషన్ అంటారు. అండ్ ఒక సిస్టర్కి బ్రదర్కి ఉండేది కూడా అది కూడా ఒక రిలేషన్. అంటే ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఎలాంటి రిలేషన్స్ అంటే ఒకళ్ళ అవసరాల కోసం పెట్టుకున్న రిలేషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని బై బర్త్ నుంచి సెంటిమెంట్తో కూడిన రిలేషన్స్ ఉంటాయి, ప్రేమతో కూడిన రిలేషన్స్ అనేవి చాలా రకాల రిలేషన్స్ అనేవి మనకున్నాయి. అయితే మనం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే లివింగ్ రిలేషన్స్ బాగా ఉంటున్నాయి. సో అయితే ఈ లివింగ్ రిలేషన్లో ఎలా ఉంటున్నారు అంటే స్టార్టింగ్ కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ చాలా బాగుంటున్నారు. అండ్ ఒకళ్ళ నీడ్స్ ఒకళ్ళు వాటిని తీర్చుకునే వరకు ఇద్దరు మంచిగా ఉంటారు. ఎప్పుడైతే బోర్ కొట్టేసినా లేదు అంటే ఎకనామికల్గా కొంచెం వాళ్ళు డల్గా ఉన్నా అప్పుడు ఏదో ఒక రీజన్ తోటి వీళ్ళని పక్కకు నెట్టేయడం. లేదు అంటే కొన్ని రిలేషన్స్లో ఎలా ఉంది అంటే కొన్ని రోజులు బాగుంటారు, ఒక 2 months 3 months లేదా ఒక 6 months బాగుంటారు. ఆఫ్టర్ 6 months అనుమానాలు అనేది మొదలవుతాయి. అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి మొత్తం నా సొంతమే, ఈ అమ్మాయి ప్రతిదీ నాకు చెప్పి చేయాలి, ఈ అమ్మాయి నా అడుగుజాడల్లోనే ఉండాలి, నాకు తెలియకుండా ఎవరితో మాట్లాడకూడదు అంటే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఓవర్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం, అతి ప్రేమ చూపించడం, ఓవర్ కేరింగ్ చూపించడం కూడా తప్పే అంటారా? మరి అంతే కదా. కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓవర్ కేరింగ్ అనేది చాలా చాలా ఇబ్బందులు. మళ్ళీ అంటే మేడం అవతల వాళ్ళు అనుకోవచ్చు కదా, నేను అంటే ఇంత ఇష్టం కాబట్టి అంత కేరింగ్ చూపిస్తున్నాడని. లైక్ కేరింగ్కి ఓవర్ కేరింగ్కి అనుమానానికి నేను మీకు డిఫరెన్స్ అయితే చెప్తాను. ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తున్నారనుకోండి, జాగ్రత్తగా వెళ్ళు, అండ్ నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు కాల్ చేయి అని చెప్పడం కేరింగ్. ఓవర్ కేరింగ్ అంటే వెళ్ళేటప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు కాల్ చేయి, నీకు ఇంకా ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే ఈ మనీ వాడుకో, లేదు అంటే నేను లిఫ్ట్ చేయకపోతే ఈ నెంబర్కి కూడా నువ్వు కాల్ చేయనని ఇవ్వడం, అది కూడా ఓవర్ కేరింగ్ కిందకి వస్తుంది. అనుమానంతో కూడిన కేరింగ్, నువ్వు వెళ్ళిన ప్లేస్లో నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో నీ వెనకాల ఫాలో అవుతూ ఉండడం, వీడియో కాల్స్ చేయడం అండ్ మధ్యలో ఫోన్స్ చేస్తూ ఉండడం, అండ్ దానితో పాటు నిన్ను ఫాలో అవుతూ నీకు తెలియకుండా చాటుమాటుగా నిలబడి నువ్వు ఎక్కడ నిలబడ్డావు ఏం చేస్తున్నావు అని చూస్తూ ఉండడం. అదే ఆ సమయంలో ఎవరైనా నిన్ను తెలిసిన కొలీగ్గో లేదు అంటే తెలిసిన నైబరో లేదు అంటే ఆఫీస్ కొలీగ్గో లేదంటే చైల్డ్హుడ్ ఫ్రెండో ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళతో పలకరించడం, మాట్లాడడం అలాంటివి చేసినప్పుడు అనుమానంగా చేయడం, వాళ్ళతో తప్పుడు రిలేషన్స్ అంటగట్టడం, ఇవన్నీ అనుమానంతో కూడిన ఓవర్ కేరింగ్ అంటారు. ఇటువంటివి ఆలోచన, ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లైక్ అమ్మాయికున్న అబ్బాయికున్న ఆ రిలేషన్ని అంతటితో ఎండ్ చెప్పుకోవడమే బెస్ట్. దీన్ని ఎండ్ చెప్పకుండా పొడిగిస్తూ ప్రతిరోజు ప్రతి పనికి మనము ఆన్సర్ చెప్తూ ప్రతి పనికి దగ్గర ఫస్ట్ గొడవ పెట్టుకోవడం, దానికి మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక దానికి అనుమానం రావడం, మళ్ళీ దానికి సొల్యూషన్స్ చెప్పడం, ఇలాగా ప్రతిరోజు ఇదే దారిలో ఉంటే అది ప్రేమతో కూడిన రిలేషన్షిప్ అవ్వదు. అస్సలు వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక చెత్త కాగితం కన్నా కూడా హీనమవుతుంది. ఒక చెత్త కాగితం మనకి కింద పడితే దాన్ని ఏముందో అని చెప్పి దాన్ని మనం ఇలాగ ఓపెన్ చేసి చూసుకొని ఏదన్నా అవసరమైన మ్యాటర్ ఉంటే చదువుకోగలుగుతాం. చెత్త కాగితానికి కూడా అంత వాల్యూ ఉంది. బట్ ఇలాంటి రిలేషన్లో ఉండి ఇటువంటి అనుమానాలు, ఇటువంటి గొడవలు, ఇటువంటి సిల్లీ కామెంట్స్ ఉంటే అబ్బాయికైనా అమ్మాయికైనా వాళ్ళు ఇంకా చెత్త కాగితం కన్నా హీనం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంత వాల్యూ ఉంటుంది ఆ రిలేషన్షిప్కి. సో అందుకని
ఎప్పుడూ కూడా ఇటువంటి అనుమానాలతో కూడిన రిలేషన్షిప్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ, లేదు అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్లో కానీ, లేదు అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ అని ఉంటున్నారు, ఇటువంటి వాటిలో కానీ ఇటువంటి అనుమానాలు అనేవి ఉండకూడదు. వన్స్ ఆపోజిట్ పర్సన్ మీతో బాగుంటూనే తను నిజంగానే ఇటువంటి పనులు ఏమైనా చేస్తుందనుకోండి, మీతో రిలేషన్లో ఉంటూ అన్నోన్ పర్సన్ తోటి, ఆ రిలేషన్ని మీరు సున్నితంగా బ్రేక్ చేసుకొని పక్కకు రండి. నో ఆర్గ్యూస్, నో కామెంట్స్, నో ఇష్యూస్, లైక్ ఏం బెదిరించడాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. వాళ్ళదేదో మీకు తెలిసిపోయింది, సో వాళ్ళ బుద్ధి ఏంటో. అలాంటప్పుడు ఇంకెందుకు ఆర్గ్యూ? అక్కడ ఆర్గ్యూ చేయడం వల్ల నీకేం వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దాకో ఎందుకు, మన కానీ ఇద్దరేమో ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరేషన్లో ఎవరన్నా మిస్టేక్ చేస్తే, ఒక రిలేషన్ ఉన్నప్పుడు అవతల పర్సన్ మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా దాన్ని స్టాండ్ తీసుకొని మేము గొడవ చేయాలి, ఖచ్చితంగా మేము మాట్లాడాలి. ఆ మనిషి వద్దనుకున్నా సరే, ఆ మనిషి నాకు వద్దు కానీ నేను చెప్పాలి వాళ్ళకి, ఖచ్చితంగా నేనేంటో వాళ్ళకి తెలియాలి అని చాలామంది సూసైడ్ చేయడం వరకు కూడా పోతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వదిలేయడం బెటరా, లేకపోతే ఆ సూసైడ్ కూడా చేసుకోవడం బెటర్? వదిలేయడమే బెటర్. ఎందుకంటే ఈ పర్సన్ కోసం, ఈ అమ్మాయి కోసం, లేదంటే ఈ అబ్బాయి కోసం అసలు నువ్వెందుకు చచ్చిపోవాలి? ఒకటి చెప్పండి. ఒక 20 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళు తినకుండా పాపం కాయ కష్టం చేసి చదివించిన పేరెంట్స్ కన్నా జస్ట్ ఒక 6 months, 1 year, 2 yearsలో పరిచయమైన అమ్మాయి కోసం చచ్చిపోవడం, లేదు అంటే ఆమెను చంపడం, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ముదిరిపోయి చేస్తారు. ఎందుకు అనంటే ఒకటి భయం లేకపోవడం, అండ్ ఈ ఏజ్ కూడా అలాంటి వయసు అమ్మ. ఈ ఏజ్లో హార్మోన్స్ బాగా వీళ్ళకి రియాక్ట్ అవ్వడం, ఈ హార్మోన్స్ బాగా రియాక్షన్ అయినప్పుడు వీళ్ళకి ఒకటి తోడు కావాలనిపించడం ఫిజికల్ నీడ్ కోసం. ఆ టైంలో వీళ్ళు మంచిగా అందంగా ఉన్న అమ్మాయో లేదో నచ్చిన అమ్మాయితో ఇలా పెట్టుకోవడం రిలేషన్స్, మళ్ళీ ఆమె కాదంటే వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళకి సైకలాజికల్గా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే అన్నీ తెలిసిన వాళ్ళైతే ఒక 10 రోజులు ఎవరికైనా నచ్చిన వాళ్ళు మోసం చేస్తే వెళ్ళిపోతే బాధ అనేది, పెయిన్ చాలా ఉంటుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే పైకి చెప్పుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ గుండె కోసి చూసిన నా బొమ్మే ఉంటుందని కొన్ని పాటలు వింటాము. బట్ ఆ బొమ్మ ఉండకపోయినా, వాళ్ళ పిక్ గుండెల్లో కనిపించకపోయినా వాళ్ళ మెమరీలో అలా నిలిచిపోతుంది. అంత ప్రేమను పెంచుకుంటాడు ఈ ఆపోజిట్ పర్సన్స్. అది కూడా అబ్బాయిలకు బాగా జరుగుతున్నాయి ఇలాంటి బాధలు అనేవి. ఎందుకంటే వీళ్ళు పాపం బాగా సిన్సియర్గా ట్రస్ట్ చేయడం, వీళ్ళు అమ్మాయిలేమో వీళ్ళకి కొన్ని వీళ్ళ కోరికలు తీరే వరకు ఉండడం, తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం, లైక్ ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు, లేదు అంటే ఇంతకన్నా ఇంకా మంచి బాయ్ ఫ్రెండ్ దొరకడం, ఇలాంటి సిల్లి వాటికి వీళ్ళు ఎడిక్ట్ అయ్యి ఇలాంటి పనులు అనేది చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లివింగ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా అంత కరెక్ట్ కాదు. అండ్ నేను ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే, అబ్బాయిల కన్నా అమ్మాయికి చెప్తున్నా. ఫస్ట్ ప్రతి ఉమెన్ చేసుకుంటే మీరు మ్యారేజ్ చేసుకొని, అది కూడా మంచి చెడు తెలిసి రెస్పాన్సిబుల్ పర్సన్ దొరికితే మ్యారేజ్ చేసుకోండి అమ్మా. లేదు అంటే లైఫ్ లాంగ్ మీరు సింగిల్గా అయినా ఉండండి, కానీ దయచేసి ఇటువంటి లివింగ్ రిలేషన్స్లోకి వెళ్ళొద్దు. ఇటువంటి రిలేషన్స్ స్టార్టింగ్లో షుగర్ కన్నా తీయగా ఉంటుంది, ఆ తరువాత పాయిజన్ కన్నా ఇంకా చేదుగా అనిపిస్తుంది మన లైఫ్. లైక్ క్యారెక్టర్ పరంగా మనం సొసైటీలో నిలబడలేము ఒకటి, అండ్ సెకండ్ వన్ మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ లేదు అంటే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది మీకు. అండ్ ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసే పర్సన్ గినకైతే ఆ దెబ్బని మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. ఇప్పుడు ఇంకా ఒక ట్రెండ్ ఏంటి అంటే, రెగ్యులర్లీ ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇద్దరు బాగున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు రూమ్స్కి వెళ్ళడం, న్యూడ్గా ఉన్న వాళ్ళు చేసే ఆ పనులన్నీ వీడియోస్ తీసుకోవడం, కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోస్ తోటి ఆడపిల్లల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. మేడం, ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు
వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఒక రిలేషన్ కొంతవరకు సాగుతుంది. తర్వాత ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఆ అబ్బాయి వదిలేయడం జరుగుతుంది, లేకపోతే అబ్బాయిని అమ్మాయి వదిలేయడం ఏదో ఒకటి జరుగుతుంది. అయినా వీళ్ళు నాకు ఆ మనిషే కావాలి, నేను ఆ మనిషితోనే ఉంటా అని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? కరెక్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అనేది పెరిగిపోతుంది ఒకళ్ళకి మధ్య ఒకళ్ళకి. మరి అవతల మనిషికి కూడా ఉండాలి కదా. అదే కదా, అదే చెప్తాను. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ట్రస్ట్ అనేది మనం ఫస్ట్ ఆపోజిట్ పర్సన్కి కూడా అంతే ట్రస్ట్, అంతే లవ్, అంతే కేరింగ్ ఉందా లేదా, అండ్ వీటన్నిటికన్నా కూడా అంతే రెస్పాన్సివ్గా మనతోటి ఉంటారా లేదా. రెస్పాన్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్, అది ఏ రిలేషన్లోనైనా కూడా బాధ్యత. సో ఆ బాధ్యత అనేది ఉన్న పర్సనే లవ్కైనా పెళ్ళికైనా ఎలిజిబుల్ అవుతారు. రెస్పాన్స్ లేకుండా అంటే రెస్పాన్సిబుల్ పర్సన్ కాకుండా ఎటువంటి ఎమోషన్స్ లేని పర్సన్ తోటి రిలేషన్స్లో ఉండడం అది 100% కరెక్టే అవ్వదు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే స్టార్టింగ్లో నటిస్తారు ఉన్నట్లుగా, నచ్చినట్లుగా. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఉన్నది మనకు సరిపోదు, ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ మనకి ఇంకెక్కడో దొరుకుతుంది, లేదు అంటే దొరికేసింది, ఇంకొకటి ఫ్యామిలీ సైడ్ దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అని మల్టిపుల్ రీజన్స్ అనేవి ఆ ఉమెన్కి కానీ ఆ మెన్కి కానీ మైండ్లో వచ్చాయి అనుకోండి, ఇంకా ఏదో ఒక రీజన్ తోటి వెళ్ళిపోతారు. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఇటువంటి వాటికి గుడ్డిగా నమ్మి మీరు ఉండొద్దు ఫస్ట్ థింగ్. అండ్ ఫిజికల్గా కూడా వితౌట్ టెస్టులు లేకుండా కూడా కలవద్దు. ఎందుకంటే రీసెంట్గా మనకు వచ్చిన ఓపీ కూడా అమ్మా, ఒక అమ్మాయి ఒక 6 మెంబర్స్ తోటే ఏమో లివింగ్ రిలేషన్లో ఉన్నింది. అయితే ఆ అమ్మాయికి HIV పాజిటివ్ ఉన్నింది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్కి ఎంతమందికి ఉందో తెలియదు. ఇప్పుడు 6 మెంబర్స్ తోటి ఉంది అంటే 6 మెంబర్స్తో తను ఇంటర్ కోర్స్కి వెళ్ళే ఉంటుంది. అవునవును. ఇప్పుడు తన HIV అందరికి తగులుతుంది కదా మరి. బట్ ఆ అమ్మాయి ఎవరికి చెప్పలేదు మరి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు. కొంచెం రియాలిటీలోకి రండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పండు కొనాలనుకోండి, దాన్ని 10 సార్లు అటు తిప్పేసి ఇటు తిప్పేసి పుచ్చిందా, కుళ్ళిందా, అది ఫ్రెష్ కదా, వడబడిందా, ఇన్ని చూస్తామే. మరి లైఫ్కి సంబంధించిన వాటిని ఎందుకు ఇంత గుడ్డిగా నమ్ముతాము? ఒక్క పండుని ఇంతసేపు చూస్తాము, లేదంటే ఒక ఆకుకూర కొనాలన్నా ఇంతసేపు చూస్తాము, లేదంటే ఒక మార్కెట్కి వెళ్తే 10 సార్లు బేరం ఆడతాము. ఇవి ఇంతసేపు ఇంత టైం తీసుకుంటాము, ఇంత మన బ్రెయిన్కి ఇంత ఆలోచన పెడతాము, ఇంత పని. మరి లైఫ్కి సంబంధించిన ఈ ఒక్క పర్సన్ గురించి ఎందుకు మనం ఆలోచించకుండా బ్లైండ్గా వెళ్ళిపోతాము? ఇట్స్ కాల్డ్ ఏంటి అంటే ఒకటి హార్మోన్స్ అని ఒకటి ఉండొచ్చు. అండ్ ఇది మనకి మొదటి నుంచి కూడా ఉంది, ఈ ఆడ మగ మధ్య ఈ దాంపత్యం అనేది. సో అందుకని ఇటువంటివి టెంప్టింగ్, ఇటువంటి బ్లైండ్గా నమ్మడము, ఇటువంటి అతి ప్రేమలు, ఇవన్నీ తెలిసి తెలియని వయసుల్లో పెట్టుకోకూడదు ఒకటి. అండ్ ఒక పర్సన్తో మీరు రిలేషన్ ఉండాలి అన్నా, పెళ్లి చేసుకోవాలి అన్నా ఫస్ట్ బోత్ బాడీస్ అన్నిటికీ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, అండ్ ఈ అమ్మాయి రేపటి రోజు నాకేం లేకపోయినా నన్ను ప్రేమగా చూసుకుంటుందా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. మేడం ఓవరాల్గా చూసుకుంటే మరి బ్రేకప్స్ అయినా చాలా బ్రేకప్స్ అవుతున్నాయి. బ్రేకప్స్ అయినాక కూడా మేము సింగిల్గా ఉండాలి, మా లైఫ్ మేము లీడ్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళు ఎట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటారు? ఫస్ట్ వన్ వచ్చేసి వీళ్ళకి వాళ్ళు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని ఈ హోప్స్ ఒకటి ఉండకూడదు. ఎలాగైనా నా కోసం నేను బతకాలి. ఎందుకంటే మనం భూమి మీదకి సింగిల్గానే వచ్చాము. ఈ మధ్యలో మనకి ఇవన్నీ పెట్టారు దేవుళ్ళు. సో ఇవన్నీ మంచివే, మనకి సమాజం అభివృద్ధి చెందాలి అన్నా, ఎండ్ ఆఫ్ ది డేకి మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనల్ని చూసుకోవాలి అన్న పిల్లలు, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ అనేది చూడడానికి భార్య, భర్త, పిల్లలు, ఇది అనేది చూడడానికి ఒక కలర్ఫుల్గా, ఒక అద్భుతమైనది ఈ ప్రపంచం అనేది, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది. బట్ ఇటువంటి ఫ్యామిలీ లైఫ్ వెనకటి రోజుల్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు లేదు. అండ్ ఇప్పటి రోజుల్లో కూడా అటువంటి స్ట్రాంగ్ ఫ్యామిలీస్, అటువంటి కలర్ఫుల్ ఫ్యామిలీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అండర్స్టాండింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ ఒకవేళ అటువంటి నాకు పార్ట్నర్ దొరకలేదు, నేను ఇలానే ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఒకటి అలవాటు చేసుకోవాలి.
మీకేం కావాలో మీరు తెలుసుకోవాలి. నాకు వాళ్ళు రావాలి, నాకు మా అమ్మ వచ్చే వంట చేయాలి, లేదు అంటే నాకు పెళ్లి చేసుకుంటేనే ఆ భార్య వచ్చి వంట చేస్తుంది అనేవి వీళ్ళ ఆలోచనలు వాటికి అలవాటు పడి ఉన్నాయి. బట్ వంట అనేది అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. సో మీకు మీరు ఏం కావాలి, మీకు మీరు ఏం వండుకొని తినాలనేది అలవాటు చేసుకోవాలి. అండ్ మీకు మీరు కొన్ని మంచి హ్యాబిట్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్, యోగా చేయడం, పాజిటివ్ మైండెడ్ తోటి ఉండడం, అండ్ వీటన్నిటికన్నా కూడా మనీ సేవింగ్ అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే నీకు వీళ్ళెవ్వరూ లేరనుకోండి, భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు, అండ్ పెద్దవాళ్ళు లేరు నీకు, వాళ్ళు వయసు అయి చనిపోయారనుకోండి, నీ దగ్గర మనీ ఉన్నాయనుకోండి, ఒక అటెండర్ని పెట్టైనా పని చేయించుకోగలిగే పొజిషన్కి నువ్వు రావాలి. అర్థమైందా? నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అది చాలా 100కి 200% కరెక్ట్. ఏం చెప్పారు అంటే, మన ఇండియా, మన భారతీయులం షర్టు పైన ఉన్న కాస్ట్ చూడకుండా మనం ఒక షర్టు కానీ ఒక డ్రెస్ కానీ కొనే పొజిషన్కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనం బాగా డెవలప్ అయినట్లు అని చెప్పారు. ఇది నిజంగా రియల్లీ 100-200% కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెన్లో చూసుకుంటే వాళ్ళు ఏది కావాలన్నా చేసుకోగలుగుతారు. మనం ఏది కావాలన్నా కూడా ఇది ఇంత రేట్ చూస్తాము. బట్ ఎందుకు అంటే అంత ఎకనామికల్లీ మనం స్ట్రాంగ్గా ఉంటే అవన్నీ చూడం కదా. ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కళ్ళం, మీరు నేనైనా చూస్తాము. అంటే మనకి అది మొదటి నుంచి వస్తుంది అలవాటు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్లీ కూడా మనం లెక్క చూడనంత కొనే స్థాయిలో కూడా మనం లేము. కష్టపడితేనే మనం లైఫ్ లీడ్ చేసే పొజిషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన సొసైటీలో ఉన్నారు, మన సర్కిల్స్లో మనకు తెలిసిన వాళ్ళల్లో. సో అలాంటి పొజిషన్కి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఎదగాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎమోషన్స్, రిలేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ వీటన్నిటితో పాటు ఒక మనిషి స్ట్రాంగ్గా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. మ్యామ్, ఓవరాల్గా మరి ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎలా ఉండాలి, క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో. అమ్మాయిలానే ఉండాలి. ఫస్ట్ వన్ లైక్ చీటింగ్లు, మోసాలు ఇలాంటివి ఏం లేకుండా ఒక ఫోకస్డ్గా కెరీర్ పైన ఫోకస్ పెట్టి ఒక పద్ధతిగా వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళ లైఫ్కి వీళ్ళు ఏం కావాలి, వీళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎంతవరకు కష్టపడాలి, వీళ్ళకి న్యూ స్కిల్స్ ఏంటి, ఇవి నేర్చుకోవాలి. రిలేషన్షిప్స్, ఏదో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొనిపెట్టే ఒక డ్రెస్, లేదు అంటే వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీకి ఒక 2-3,000, ఇటువంటి చిన్న చిన్న వాటికి వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఇటువంటి పనులు చేస్తే ఫ్యూచరు వీళ్ళకి చాలా చాలా పెద్ద రిజల్ట్ అనేది వీళ్ళు పొందాల్సి ఉంటుంది. సో అటువంటివి ఏం లేకుండా ఏదైనా ఒక రెస్పెక్టివ్గా సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్గా ఒక గుడ్ క్యారెక్టర్ తోటి ఒక మంచి ఎడ్యుకేషన్ తోటి మంచి ప్రొఫెషన్లో ఉంటూ వెళ్ళిపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరి లైఫ్లు బాగుంటాయి. ఎవరికైనా ఒకవేళ కామన్ ప్రేమ అనేది ఒకరికొకరికి నచ్చడం అనేది ఇది వెనకటి నుంచే ఉంది. ఇప్పుడు ఇలాంటి వద్దు చేదు అంటే మనల మీదకి వస్తారు ఇప్పుడు గొడవకి. ఇది అనేది కామన్, యాక్చువల్లీ చెప్తున్నాను. బట్ నచ్చితే బోత్ ఫ్యామిలీస్ తోటి మాట్లాడి ఒక హోలిస్టిక్ రిలేషన్లోకి వెళ్ళిపోండి. పెళ్లి చేసుకోవడం హోలిస్టిక్ రిలేషన్ అంటే పెళ్లి చేసుకొని ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి లైఫ్ లీడ్ చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.